హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు మేము లంచ్ చేసి గ్రిఫిత్ అబ్జర్వేటరీ అని పక్కనే ఉందండి. హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇది లాస్ ఏంజల్స్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ లాస్ ఏంజల్స్ అనమాట. మా ఇంటి నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి మాకు. ఈ గ్రిఫిత్ అబ్జర్వేటరీ అంటే ఏమీ కాదండి, మన హైదరాబాద్లో బిర్లా ప్లానటోరియం ఉంది కదా, అలాంటిదే అన్నమాట. మన ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు కాకుండా, మరీ కొంచెం చిన్నపిల్లలు కాకుండా, కొంచెం పెద్దవాళ్ళు థర్డ్ క్లాస్ అలా ఉంటే వాళ్ళని ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే సైన్స్ గురించి మనం లైవ్లోనే చూపించవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్, హాలీవుడ్ సైన్, శాంతా మోనికా ఇలాంటివన్నీ ఎలానో ఈ గ్రిఫిత్ అబ్జర్వేటరీ కూడా అలాంటిదేనండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్, టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట ఇది. గ్రిఫిత్ పార్క్ కింద ఉంటుంది, పైన మౌంటైన్ పైకి వెళ్తే గ్రిఫిత్ అబ్జర్వేటరీ ఉంటుందండి. ఇక్కడ ఇది 1935లో ప్రారంభించారు దీన్ని, గ్రిఫిత్ అబ్జర్వేటరీ. చూడండి, ఆ మౌంటైన్స్ కనపడుతున్నాయి కదా దూరంగా, ఆ పైన ఉంటుందన్నమాట. అక్కడి నుంచి హాలీవుడ్ సైన్ కూడా కనపడుతుందండి. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో చూడండి ఇలా టన్నెల్ వచ్చింది. ఇది మొన్న శాంతా మోనికాకి వెళ్ళినప్పుడు కూడా చూపించాను, ఇలాంటిదే. ఇది కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల నెమ్మదిగా వెళ్తుందన్నమాట కారు, అందుకని నీట్గా మనకి కనిపించింది టన్నెల్లో నుంచి వెళ్ళడం. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం చిన్నపిల్లలకు కూడా చక్కగా చూపించండి. ఇక్కడ మాకు పైకి వెళ్ళేసరికి పార్కింగ్ లాట్ ఫుల్ అని చూపిస్తుంది, అంటే ఫ్రీ పార్కింగ్ అనమాట. ఇక్కడ మొత్తం అందరూ పెట్టేశారు. సాటర్డే సండే ఫుల్ బిజీ ఉంటుందన్నమాట ఇక్కడ. సో మేమైతే పెయిడ్ పార్కింగ్కి వెళ్ళి పైన $10 పే చేయాలి. పెయిడ్ పార్కింగ్ పర్ 1 అవర్ అనమాట. అదైతే పే చేసి టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. చుట్టూ అయితే ఇలా ఉంటుందండి. చాలామంది కింద పార్కింగ్ చేసి ట్రెక్లా నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ కొందరైతే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంట, అందులో కూడా పైకి వస్తున్నారండి. ఇక్కడ వీకెండ్ అప్పుడు చాలా ఎక్కువ రష్గా ఉంటుంది. సో వీక్ డేస్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. అదిగోండి దూరంగా కనపడుతుంది కదా, అదే గ్రిఫిత్ అబ్జర్వేటరీ. మేమైతే 1 అవర్ $10 ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా అని 1 అవర్కే తీసుకొని $10 పే చేసి వెళ్ళిపోతున్నాము లోపలికైతే. ఇక్కడ బర్డ్స్ శాంక్చురీ ఉందండి కింద అనుకుంటా, అక్కడికైతే మేము వెళ్ళలేదు. ఇంకా అబ్జర్వేటరీ లోపల ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. లోపల ప్లానటోరియము, ఎగ్జిబిట్స్ ఆన్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్స్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే చూడొచ్చు, ఒకసారి ఏంటి చాలాసార్లు కూడా చూడొచ్చు. మనకు అర్థం అవడానికి కూడా టైం పడుతుంది, ఎందుకంటే సైన్స్ బాగా తెలిసిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు దాని గురించి ముందే చదువుకొని కొంచెం నెట్లో సెర్చ్ చేసి వెళ్తే దాని గురించి బాగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసి గైడ్స్ ఉంటారని నేను అనుకోవటం లేదు. ఇదే గ్రిఫిత్ అబ్జర్వేటరీ అన్నమాట. లోపలంతా చాలా బాగా చూపించారు. మొత్తం మన నక్షత్రాలు పరిశీలించవచ్చు. అండ్ ఖగోళ శాస్త్రం ఉంది కదా, ఆస్ట్రానమీ, దాని గురించి ఫుల్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇక్కడి నుంచి బయటకు చూస్తే హాలీవుడ్ సైన్ కనపడుతుంది. దూరంగా చూడండి, హాలీవుడ్ సైన్ చూడొచ్చు. అండ్ లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ చూడొచ్చు. సిటీ మొత్తం కనపడుతుందండి. అండ్ అక్కడక్కడ పబ్లిక్ టెలిస్కోప్స్ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే దగ్గరగా కనిపించింది నాకు హాలీవుడ్ సైన్ అనేది. ఫస్ట్ టైం చూశాను, చాలా బాగా అనిపించింది. ఈ మాన్యుమెంట్ కూడా నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను ఆ మాన్యుమెంట్ ఏంటి అని. చుట్టూ కొండలు అయితే ఇలా ఉన్నాయండి, కొండల మీద ఉందన్నమాట ఈ అబ్జర్వేటరీ. అండ్ ఇక్కడ సిటీ బ్యూటీ అనేది చాలా బాగుంటుంది లాస్ ఏంజల్స్. చాలామంది టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎక్కువ. ఇక్కడ టెలిస్కోప్స్ కూడా అక్కడక్కడ ఫ్రీగా ఉంచారు కదా, చక్కగా చూడొచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లానటోరియం అన్నమాట ఇది. నేను నెట్లో రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట నేను కూడా. ఎందుకంటే వెళ్ళిన వెంటనే ఏ ప్లేస్ గురించి అయినా కొంచెం తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఇదిగోండి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మేము. ఈ గ్రిఫిత్ అబ్జర్వేటరీ ఎవ్వరూ తెలుగులో అంత నీట్గా చేయలేదండి వీడియో అనేది, నేనే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడికి లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఫోకల్ పెండ్యులం అని ఉంటుంది. ఇది రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ డెమాన్స్ట్రేషన్ అనమాట. భూమి ఎలా తిరుగుతుంది, త్రుటిలో ఎలా తిరుగుతుందని ప్రత్యక్షంగా చూడొచ్చు. అండ్ చుట్టూ ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ అబ్జర్వేటరీ ట్యూస్డే టు ఫ్రైడే
ఓపెన్ ఉంటుంది. అండ్ సాటర్డే సండే కూడా ఓపెన్ ఉంటుంది. మండే ఓపెన్ ఉండదు, క్లోజ్ ఉంటుంది. ముందే నెట్లో చూసుకొని రండి. అండ్ టైమింగ్స్ 12 AM to 10 PM ఉంటుంది, ట్యూస్డే టు ఫ్రైడే. సాటర్డే సండే 10 AM to 10 PM ఉంటుంది. ఎక్కువ మంది వస్తారు కదా. ఇదైతే ఫస్ట్ చూసాము, ఫస్ట్ ఎంట్రన్స్లోనే చాలా బాగుంటుందన్నమాట. ఇది అలా చూస్తూ ఉండాలనిపించింది నాకు. ఇది ఫోకాల్ పెండ్యులం. మనము చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నవే ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం ఇవి చూస్తుంటే నాకు అవే గుర్తొచ్చాయండి. అండ్ ఇక్కడ చూసుకొని లోపలికి వెళ్తుంటే థియేటర్స్ కూడా ఉంటాయి, షోస్ ఉంటాయి అన్నమాట స్పెసిఫిక్ టైంలో. వాటికి కొంచెం మనీ పే చేస్తే వెళ్ళొచ్చు. అండ్ టైం కూడా ఉండాలి కదా మనకి. ఆల్రెడీ మేము పార్కింగ్ 1 అవర్కి పెట్టొచ్చాము. ఈలోగా అయిపోతే వెళ్ళిపోతాము, లేకపోతే ఇంకా ఉండాలనిపిస్తే ఉందాము అనుకున్నాము. అండ్ పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం టైర్డ్గా ఉన్నారు వాళ్ళు కూడా. సో మేమైతే కొద్దిసేపు లోపలంతా చూసి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ వెళ్తే టెస్లా కాయిల్ కనిపించిందండి మాకు. టెస్లా కాయిల్ గురించి కూడా మనము సైన్స్లో చదువుకున్నది. ఇవన్నీ చూస్తుంటే, పేర్లు చూస్తుంటే నాకు మొత్తం నేను సైన్స్లో చదువుకున్నవన్నీ నాకు గుర్తొచ్చాయండి. డీటెయిల్డ్గా కాదు, జస్ట్ ఆ నేమ్స్ అయితే గుర్తొచ్చాయి. అండ్ 1 by 1 అయితే అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ టైం అండి ఇలా తెలుగులో వీడియో పెట్టడం అన్నమాట. గ్రిఫిత్ అబ్జర్వేటరీ గురించి పెద్ద వీడియో మొత్తం అంతా లోపలంతా మ్యాక్సిమం కవర్ చేశాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. పిల్లలు ఉంటే పిల్లలకి చూపించండి. ఇలాంటి అబ్జర్వేటరీ అయితే మిస్ అవ్వకండి. ఇది టెస్లా కాయిల్ అనమాట. ఈ టెస్లా కాయిల్ ఇట్ షోస్ ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని ఉంది అక్కడ. అండ్ స్పేస్కి సంబంధించిన రకరకాల అంశాలపై స్పెషల్ షోస్ కూడా ఉంటాయి ఇక్కడ. శామ్యుల్ ఓషన్ ప్లానెటోరియం అని, టెలిస్కోప్స్ అని చాలా ఉన్నాయండి ఇక్కడ. మొత్తం చూడొచ్చు అన్నమాట. మనము వెళ్ళి జస్ట్ అలా చూసి వచ్చే కన్నా ముందైతే రీసెర్చ్ చేసి కొంచెం వెళ్తే ఇలాంటి ప్లానెటోరియంస్కి పిల్లలకి చెప్పొచ్చు, మనము కూడా చూసినట్టు ఉంటుంది. అండ్ అప్పట్లో యూజ్ చేసిన టెలిస్కోప్స్ ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి అన్నమాట. మనకి అప్పట్లో యూజ్ చేసిన జైస్ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ అని, సోలార్ టెలిస్కోప్ అని చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే అన్ని టెలిస్కోప్స్ ఉన్నాయండి. వరుసగా మొత్తం టెలిస్కోప్స్ అని, నక్షత్రాల గురించి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అండ్ మొత్తం ఉన్నాయి కానీ సరిగా మాకు కొన్ని అయితే అర్థం కాలేదు. కొన్ని అయితే మా హస్బెండ్ని అడిగి కొన్ని తెలుసుకుంటున్నాను ఇక్కడ. ఆయన అయితే అన్నీ చెప్తున్నారు నాకు ఓపిక్గా. చాలామంది విజిటర్స్ వచ్చారండి. మేము సాటర్డే వెళ్ళాం కదా, చాలామంది అయితే విజిటర్స్ ఉన్నారు. ఎక్కువ విజిటర్స్ ఉండడం వల్ల ఎక్కువ నేను కూడా వీడియోలు తీయడానికి అవ్వలేదు సరిగాను. ఇంకా డీటెయిల్డ్గా తీద్దాం అనుకున్నాను. చాలా మట్టుకైతే కవర్ చేశాను నేను. చూడండి, వరుసగా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అవి ఎలా వర్క్ అవుతాయో అవి కూడా చూపించారనమాట. ఇక్కడ వరుసగా అవన్నీ చూస్తున్నాము. ఇక్కడ గెలీలియో టెలిస్కోప్ ఉంటుంది కదా, అదండి ఇది. గెలీలియో టెలిస్కోప్ ఏమి యూజ్ చేశారు అప్పట్లో అనేది ఇది అన్నమాట. నక్షత్రాలను చూడటానికి అప్పుడు గెలీలియో కనిపెట్టిన టెలిస్కోప్ అన్నమాట ఇది. ఆయన గురించి కూడా కింద ఆ టెలిస్కోప్ గురించి కూడా ఉంది. కిందంతా సైన్ బోర్డ్స్ లాగా పెట్టారు. పైన వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఎలాగా అది వర్క్ అవుతుందో చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ జైస్ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ అని, సోలార్ టెలిస్కోప్ అని రకరకాల టెలిస్కోప్స్ ఉన్నాయండి. ఒక పెద్ద టెలిస్కోప్ కూడా ఇక్కడ ఇచ్చారు ఎగ్జిబిట్ హాల్లోని, చాలా పెద్దది అది.
ఇక్కడ చూపిస్తున్నది శాటిలైట్ అండి, అమెరికాస్ ఫస్ట్ శాటిలైట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ డిస్ప్లే బోర్డు కూడా చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఎవరైనా కావాలంటే పాజ్ చేసి ప్రతి విషయం చూడొచ్చు మీరు. ఇది వాళ్ళ శాటిలైట్ అనమాట, అప్పట్లోది. ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ. ఇక్కడ బిగ్ టెలిస్కోప్ అని చెప్పాను కదా, ఇక్కడ డిస్ప్లేలో ఉంది. చాలా పెద్దదన్నమాట ఇది. అక్కడ హాల్లో దూరంగా పెద్దగా కనపడుతుంది. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది అప్పట్లో యూజ్ చేసిన టెలిస్కోప్స్ అన్నీ అన్నమాట. ఇది చాలా పెద్ద టెలిస్కోప్ అండి. అదైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు హాల్లోని. చుట్టూ అయితే రకరకాల టెలిస్కోప్స్ అన్నీ డిస్ప్లే చేస్తున్నారు ఈ హాల్లో అయితే. అప్పట్లో ఖగోళ పరిశీలన కోసము మానవులు ఉపయోగించిన పరికరాలు మరియు సాంకేతికతనంతా ఇక్కడ చూడవచ్చు అనమాట, ఈ టెలిస్కోప్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది అహ్మన్సన్ హాల్ ఆఫ్ ద స్కై. ఇక్కడ మేఘాలు, సీజన్లు, సముద్రం అలలు వంటి ప్రకృతి విషయాలపై వివరాలు ఉంటాయి. అండ్ రాత్రులు పగలు ఎలా ఏర్పడతాయి అనే విషయాల మీద కూడా రకరకాలుగా మనకి లైవ్లో చూపిస్తారండి ఎలా అనేది. రాత్రి పగలు ఎలా ఏర్పడుతుంది అనే విషయంపై లైవ్లో చూపించారు ఇక్కడ నమూనా అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మూన్ ఫేజెస్ ఉంటాయి కదా, మనకి చంద్రుడు ఫేజెస్, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా, అదన్నమాట లైవ్లో మొత్తము ఇక్కడ ప్రతి విషయంపై మనం చూడొచ్చు. ఇలా రకరకాలుగా ఇక్కడ ఉన్నాయండి. మనం సూర్యుడు ఏ టైంలో ఎక్కడ మనకి డే అవుతుంది, అండ్ మేఘాలు ఎలా ఏర్పడతాయి, సీజన్లు ఎలా ఏర్పడతాయి, సముద్రపు అలలు వంటి ప్రకృతి విషయాలు మొత్తం ఇక్కడ వివరించారన్నమాట. అండ్ ఎడ్జ్ ఆఫ్ స్పేస్, గండర్ డెప్త్స్. ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అంటే సోలార్ సిస్టమ్ అండ్ స్పేస్లో జరిగే వాటి గురించి ప్రదర్శనలు ఉన్నాయి ఇక్కడ. గండర్ డెప్త్స్ ఇది విశ్వం యొక్క సరళత అండ్ నిర్మాణము, మిల్కీ వే వంటి వాటిని వివరించారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉందండి, లియోనార్డ్ లిమోయ్ ఈవెంట్ హరైజన్ థియేటర్ అన్నమాట. అక్కడ మొత్తం స్పేస్కి సంబంధించిన వీడియోలన్నీ అక్కడ మనకి వేస్తారు ఆ థియేటర్లోని. అవి ఎక్స్ట్రా పే చేసి చూడొచ్చు. $10 ఎంతో ఉందండి, అక్కడైతే చూడొచ్చు. అండ్ మొత్తం హాల్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వం, నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ వంటి విషయాలపై ప్రదర్శనలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది మనకి లైవ్స్ అనండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ఆ టైంలో సూర్యుడు ఎలా మండుతున్నాడు అనే విషయం అక్కడ చూపించారు లైవ్లోని. అండ్ ఇవన్నీ ఎగ్జిబిట్ చేశారు, మొత్తం బ్లాక్ హోల్ ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ ఇక్కడైతే ఎగ్జిబిట్ చేశారు. ఇది మీకు ఈ పాటికి తెలిసే ఉండొచ్చు ఏంటనేది. దీని చూపిస్తున్నారు కదా, దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అదేనండి పీరియాడిక్ టేబుల్. ఎక్కువ బట్టి వేసేసేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు సైన్స్లోని. ఇక్కడ ఏంటి డిస్ప్లే చేస్తున్నారంటే మనకి మెర్క్యూరీ, గోల్డ్ అని అవన్నీ అన్నీ ఉంటాయి కదా, అవి
లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇక్కడ పెట్టారు ఆల్రెడీ. హీలియము, మీథేను ఇలాంటివన్నీను అవన్నీ డిస్ప్లే చేస్తున్నారు. చూడొచ్చు మీరు ఇవన్నీను. దగ్గరగా పాజ్ చేసి చూస్తే మీకు కనబడుతుంది ఇవన్నీ. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పటి రోజులకు వెళ్ళిపోయానండి. ప్రతి విషయాన్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజుల్లో ఆ గెలీలియో టెలిస్కోపు ఇవన్నీ బాగా గుర్తొచ్చేవి. సైన్స్ అయితే పూర్తిగా తెలియదు కానీ ఇవన్నీ అయితే చక్కగా గుర్తొచ్చేవన్నమాట. నాకు చిన్నప్పటి రోజులు నెమరు వేసుకున్నట్టు అనిపించింది. ఈ గ్రిఫిత్ అబ్జర్వేటరీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అబ్జర్వేటరీ అంట వరల్డ్‌లోనే. ఇలాగా అది పీరియాడిక్ టేబుల్ ఇవన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి మాకు అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి. దూరంగా చూపించేదే డౌన్ టౌన్, లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ అన్నమాట. అక్కడే కంపెనీలు, ఆఫీసులు అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదంతా సిటీ వ్యూ కదా. ఇక్కడ దూరంగా చూస్తే మనకి హాలీవుడ్ సైన్ కూడా కనిపిస్తుంది. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను పక్కనే హాలీవుడ్ సైన్ అని. అది ఇక్కడి నుంచి బాగా కనిపించిందండి మాకు. అండ్ టెలిస్కోప్లో ఇక్కడ పబ్లిక్ టెలిస్కోప్స్ పెట్టారు కాబట్టి టెలిస్కోప్లో చూస్తే హాలీవుడ్ సైన్ అయితే చాలా దగ్గరగా కనిపించిందనమాట మాకు. చూడండి ఇది హాలీవుడ్ సైన్. ఆ మౌంటైన్స్ ఉన్నాయి కదా అవన్నీను హాలీవుడ్ సైన్ ఉంది కదా, దూరంగా చూపించాను మీకు. ఇక్కడి నుంచి అయితే చాలా బాగా కనిపించింది. అండ్ ఇక్కడి నుంచి టెలిస్కోప్లో చూస్తే ఓషన్ కూడా కనిపిస్తుందంట, పెసిఫిక్ ఓషన్. నేను శాంతా మోనికా బీచ్ చూపించాను కదా, అది కూడా కనిపిస్తుందంట. కానీ మాకైతే కరెక్ట్గా ఏ టెలిస్కోప్ నుంచి చూస్తే కనిపిస్తుందో తెలియలేదు, అందుకని అయితే నేను చూడలేదు. ఈ హాలీవుడ్ సైన్ అయితే మోనిష్ మా పెద్దోడైతే చూస్తున్నాడు టెలిస్కోప్ నుంచి, నాకు కూడా చూపించాడు అన్నమాట. చాలా బాగా అనిపించింది, అసలు దగ్గరగా చూసినట్టు అనిపించింది ఆ హాలీవుడ్ సైన్ అనేది. చూడండి ఈ టెలిస్కోప్ నుంచే చూస్తున్నాము. వాడైతే మొత్తం అది చెక్ చేసి కరెక్ట్గా పొజిషన్ పెట్టి చూపించాడు నాకైతే. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి గ్రిఫిత్ అబ్జర్వేటరీ. మేము ఇవన్నీ చూసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా పైన ఉంది, పైకి అయితే వెళ్తున్నామండి. ఇలాగా మెట్లు దిగి పక్క నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. పైకి ఇప్పుడు వచ్చేసాము. చాలా ఎండ ఉందండి ఆ రోజు మాత్రం. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ అన్నమాట. చాలా ఎండగానే ఉంది. బయటకు వస్తే ఇంట్లో ఉన్నంతసేపు బాగుంటుంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి కూడా చల్లగా ఉంటుంది కానీ నైట్ అయ్యేసరికి మాత్రం చాలా ఎండగా ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చా ఎండ మామూలుగా ఉండటం లేదు. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళాక చాలామంది అయితే అక్కడే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ అవుట్ సైడ్ సిటీ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా వస్తుంది. చుట్టూ
చుట్టూ మనకి లాస్ ఏంజల్స్ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి. టెలిస్కోప్ ఇక్కడ పెద్ద టెలిస్కోప్ ఉంటుందండి. అప్పట్లో యూజ్ చేసిందనమాట. అది 7:30 PM నుంచి 9:30 PM వరకు అయితే మనకి ఎలా ఉంటుందంట ఫ్రీగా చూడటానికి. ఇక్కడ టెలిస్కోప్ డోమ్‌లో ఉండి మొత్తం టెలిస్కోప్ ఉంటుంది. చాలా పెద్ద టెలిస్కోప్ అనమాట. అందరూ వచ్చి జస్ట్ చూసి వెళ్తున్నారు. మేము ఆఫ్టర్‌నూన్ టైం కదా! మాకు ఎలవ్ లేదు ఇప్పుడు. నైట్ అయితే చూడొచ్చు అంటున్నారు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి. పక్కనే కాబట్టి మళ్ళీ ఒకసారి వద్దాం అనుకుంటున్నాను. బాగా మొత్తం అంతా నేను చదివాను ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి. ఇప్పుడు మొత్తం తెలిసింది కాబట్టి అన్నీ తెలుసుకొని చూడటం చాలా మేలు. ఇప్పుడైతే ఒక రోజైతే వెళ్ళి చూసి వస్తామండి. ప్లానెటోరియంకి మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చి చూసి వెళ్తాము. ఆ యెల్లో బస్సు హాలీవుడ్ సిటీ టూర్స్ బస్ అనమాట. అది పేమెంట్ చేయాలి. కొంచెం అయితే మనీ పే చేస్తే సిటీ అంతా ట్రిప్లు ఉంటాయి. అండ్ వెనకాల ఉన్న బస్సు ఫ్రీ బస్ అంట. అండ్ ఇది ఒక మాన్యుమెంట్. ఇది 6 సైంటిస్టులు ఎవరంటే హెపార్కస్, కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటన్ అండ్ హర్షల్ అనే సైంటిస్టులు మాన్యుమెంట్. అది వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి ఈ 6 మెంబర్స్వి. ఇంకా అది చూసుకొని ఇవన్నీ చూసుకొని మేమైతే బయలుదేరిపోయామండి. ఇక్కడ గిఫ్ట్ షాపు, కేఫే కూడా ఉంది. మేమైతే వెళ్ళలేదు ఇంకా. మాకు 1 అవర్ టైం అయిపోయింది. ఇంకా ఎండలో కూడా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము మేము. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. తెలుగులో గ్రిఫిత్ అబ్జర్వేటరీ ఇంత బాగా ఎవరు చూపించలేదు. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే వీడియో అంతా చూడండి.